సచివాలయంలో అటవీ పర్యాటక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటవీ శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు కలిసి ఓ కమిటీగా ఏర్పడి రాష్ట్రంలో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు గుర్తించాలని ఆదేశించారు. దీనిపై 5 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం వచ్చే పర్యాటకుల భద్రత చాలా ముఖ్యమని తెలిపారు. పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించేందుకు పర్యాటక పోలీస్ అనేటువంటి కొత్త విధానంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అటవీ శాఖతో పర్యాటక శాఖ సమన్వయం చేసుకుంటే ఎకో టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పర్యాటక ప్రాంతాలతో పాటు దేవాలయాలను దర్శించే నిమిత్తం వచ్చే భక్తులకు భద్రతను కల్పించేలా పని చేయాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు పవన్. రాష్ట్రంలో విశిష్టతలు, ప్రత్యేకతలున్న గ్రామాలు చాలా ఉన్నాయని, ఆ గ్రామాల్లో సరైన సదుపాయాలు లేక పర్యాటకులు ఆగిపోతున్నారని తెలిపారు పవన్. పంచాయతీరాజ్ అధికారులు దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాలకు పర్యటనకు వెళితే వారు ఇళ్లల్లోనే తగిన సదుపాయాలు కల్పిస్తారని, అతిథిని దేవుళ్లా చూసుకుంటారని, అలాంటి విధానం అన్ని గ్రామాల్లో తీసుకురావాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టులుగా కొన్ని ప్రాంతాలను ఎంచుకుని పర్యాటకం అభివృద్ధి చేయాలని తెలిపారు. ఇది అమలైతే గ్రామాల ముఖ చిత్రం మారుతుందని తెలిపారు. కర్నూలు జిల్లా కృష్ణ జింకలకు అత్యంత ప్రసిద్ధి అని, అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులు వీక్షించేలా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. నల్లమలలో ఉన్నటువంటి బైర్లూటి, నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో పక్షుల విడిది కేంద్రాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు గుర్తించి దానికి అనుగుణంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు పవన్. అటవీ, పర్యాటక, పంచాయతీరాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ఆదేశించారు పవన్. ఎకో టూరిజంలో చూడాల్సిన ప్రదేశాలు, దానికి తగిన రూట్ మ్యాప్తో పాటు అక్కడున్న వసతులు, సౌకర్యాలపై ప్రత్యేకమైన యాప్ రూపొందించాలని తెలిపారు. గుర్తించిన 200 దర్శనీయ ప్రాంతాలను టూరిజం సర్క్యూట్గా తీసుకొచ్చి పర్యాటక సంస్థలు ఇచ్చే టూరిజం ప్యాకేజీలు గుర్తించేలా తయారు చేయాలని సూచించారు. ప్రకృతికి, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఎకో టూరిజం ప్రాంతాలను తయారు చేయాలని తెలిపారు. దీనిపై అన్నీ పరిశీలించిన తర్వాత అటవీ, పర్యాటక శాఖలు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై జూన్ 10వ తేదీలోపు వీటిపై MOU చేసుకోవాలని అధికారులను ఆదేశించారు పవన్.